శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం వైకుంఠపురం ఆలయం యొక్క హుండీ లెక్కింపు సోమవారం నిర్వహించినట్లు ఆలయ కార్యనిర్వహణ అధికారి వి అనుపమ పేర్కొన్నారు. సాక్షాత్తు కలియుగ వైకుంఠం చిన్న తిరుపతిగా పేరు గడించిన శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం వైకుంఠపురం ఆలయం యొక్క హుండీ లెక్కింపు కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కార్యనిర్వహణ అధికారి వి అనుపమ మాట్లాడుతూ 93 రోజులకు గాను దేవస్థానానికి సంబంధించిన హుండీని పటిష్ట బందోబస్తు మధ్య నిఘా నీడలో లెక్కింపు చేపట్టినట్లు వివరించారు. 75 మంది వాలంటీర్లు, బ్యాంకు సిబ్బంది, ఆలయ సిబ్బంది హుండీ లెక్కింపు కార్యక్రమంలో పాల్గొన్నట్లు వెల్లడించారు. పర్యవేక్షణ అధికారిగా దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ సైదామాబి వ్యవహరించినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆలయ సిబ్బందితో పాటు పలువురు భక్తులు పాల్గొన్నారు. ఓం నమో వెంకటేశాయ. శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ఈరోజు హుండీ లెక్కింపు కార్యక్రమం జరుగుతుంది. మొత్తం 93 రోజులకు గాను ఈరోజు హుండీ లెక్కించడం అవుతుంది. దీనికి గాను 75 మంది వాలంటీర్లు మరియు బ్యాంకు వారు, మన సిబ్బంది అందరి సహకారంతో ఈరోజు హుండీ ఓపెన్ చేయడం జరుగుతుందండి. ఈ కార్యక్రమానికి ముఖ్యంగా పర్యవేక్షణ అధికారిగా జ్యువెలరీ వెరిఫికేషన్ ఆఫీసర్ మరియు అసిస్టెంట్ కమిషనర్ అయిన శ్రీ సైదమాబాయి గారు అటెండ్ అయి ఉన్నారు. ఆవిడ పర్యవేక్షణలో హుండీ లెక్కింపు జరుగుతుంది.